Look at this share of three sectors in GDP. Two financial years mentioned here 1972-73, 2009 and 2010. Here it is about agriculture sector. In 1972-73 it is 43%, whereas in 2009-10 it is 17. Okay, 17%. Next it is in 1972-73 industries 22% there, the share of GDP. Industrial share in GDP is 22%. So whereas in 2009-10 it is 26%, means it increased there. If you observe agriculture, it is decreasing there and decreased only. Next observe here service sector. The share of the service sector in 1972-73 is 35%, whereas in 2009-10 it is 57%. If you observe that, which sector percentage is more in the GDP? It is service sector in 2009 and 10. 2009-10లో అయితే 2009 and 10లో ఏ సెక్టర్ ద్వారా షేర్ అనేది ఎక్కువగా ఉంది జీడిపిలో అంటే సర్వీస్ సెక్టరు. ఏ సెక్టర్ ద్వారా షేర్ అనేది తక్కువగా ఉంది 2009-10 ఫైనాన్షియల్ ఇయర్లో అంటే అది 17% అగ్రికల్చర్ సెక్టర్. ఓకే, మరి 2 ఫైనాన్షియల్ ఇయర్ చూసుకున్నట్లయితే సో విచ్ సెక్టర్ షేర్ ఈస్ మోర్ ఇంక్రీజ్డ్ ఇన్ ద జీడిపి అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తాం అప్పుడు? నో డౌట్ ఇట్ ఈస్ సర్వీస్ సెక్టర్ ఓన్లీ. చూడండి, ఇక్కడ 35% ఉంది, ఇక్కడ 57%. మైనస్ చేయండి, ఎంత అవుతుంది? నియర్లీ 22% అనేది ఇంక్రీజ్ అయింది ఇక్కడ. అలాగే విచ్ సెక్టర్ మనకు అడగచ్చు, ఏ సెక్టర్ తాలూకా షేర్ అనేది తక్కువగా ఉంది లేదంటే డిక్రీజ్ అయింది అని. నో డౌట్ అగ్రికల్చర్ సెక్టర్ది. హౌ మచ్ డిక్రీజ్ అలా కూడా అడగచ్చు. 43 నుంచి 17 తీసేయండి. ఓకే, ఎంత వస్తుందమ్మా? ఎస్, ఇట్ ఈస్ 26% అనేది డిక్రీజ్గా ఉంది అగ్రికల్చర్ సెక్టర్లో. ఓకే, సో లుక్ ఎట్ హియర్ ఇట్ ఈస్ లుక్ ఎట్ దట్ అబోవ్ పై చార్ట్స్ అండ్ ఫిల్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ అన్నాడు. అంటే మీరు ఏం చేస్తారు? ఎంప్లాయ్మెంట్ తాలూకా పై చార్ట్ చూస్తారు, జీడిపి తాలూకా పై చార్ట్ చూస్తారు. ఈ రెండింటిని బేస్ చేసుకుంటూ ఈ అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీసెస్ సంబంధించినటువంటి పర్సంటేజ్లు అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ సెక్టోరల్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సెక్టోరల్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అలాగే మనకి ఇక్కడ చూసాం దిస్ ఈజ్ షేర్ ఆఫ్ 3 సెక్టర్స్ ఇన్ జీడిపి. సో ఈ రెండు గ్రాఫ్ 3, గ్రాఫ్ 4 రెండు బేస్ చేసుకొని మీరు ఈ టేబుల్ని ఫిల్ చేయాలి. అండ్ ఫైనల్లీ వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ దిస్ టేబుల్? ఇది కూడా మనకి ఫైనల్ ఎగ్జామ్లో 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నౌ we will discuss about difference between organized sector and unorganized sector. సో మన ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏమిటి, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏమిటి? సో వాటికి ముందు ఫస్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హియర్ ఇట్ ఈస్ సమ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఆర్గనైజ్డ్, సమ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అండర్స్టాండ్? సో వాట్ ఈస్ దిస్ ఆర్గనైజ్డ్ సెక్టర్? వాట్ ఈస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్? ఆర్గనైజ్డ్ గురించి చూద్దాం. ఓకే, enterprises means what it is? Organization or a place of work are registered by the government. Understand? It is
ఇక్కడ చూసినట్లయితే మనకి నరసింహ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చాడు. హియర్ గివెన్ అబౌట్ ఎగ్జాంపుల్ అబౌట్ ఆర్గనైజ్డ్ సెక్టర్. Narasimha works in government office. He attends his office from 9:30 am to 5:30 pm. Understand? He uses his motorbike to travel from house to office, which is about 5 kilometers. అంటే అతను ఆఫీస్కి ఎలా వస్తాడు? బైక్ మీద వస్తాడు. ఎంత టైం తీసుకుంటున్నాడు? వర్కింగ్ టైం ఎంత? 9:30 to 5:30 pm. ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? ఆయన గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. శాలరీ ఎలా ఉంటుంది? హౌ ది సాలరీ ఈజ్ గెటింగ్ రెగ్యులర్ శాలరీ at the end of every month. The salary deposited in his bank account, not by hand. డైరెక్ట్గా అతని అమౌంట్ అనేది శాలరీ అనేది బ్యాంక్లో పడుతుంది. In addition to the salary, he also gets provident fund. Provident fund means what? PF. As per the rules laid down by the government of India. He also gets medical and other allowances, other benefits ఇవన్నీ కూడా. Narasimha does not go to the office on Sundays. సండే వెళ్ళకపోయినా కూడా ఆయనకి శాలరీ అనేది వచ్చేస్తుంది. బికాస్ దిస్ ఈజ్ ఏ పెయిడ్ హాలిడే ఫర్ నరసింహ ఓన్లీ. వెన్ హీ జాయిన్డ్ వర్క్, he was given an appointment letter starting all the terms and conditions of the work. Understand? This is about Narasimha. He is working in a one organized sector. In that organized sector, rules and regulations there. The permanent work is permanent and paid holidays will be there. Understand? And other allowance and benefits there. PF means provident fund, and other medical and other allowances also there. These are all benefits, and it is the recognized organization by the government. He will not terminate easily. Understand? Next example here about Rajeshwari. What she is doing? Rajeshwari is working as a constructional worker. అంటే మేము ఒక కన్స్ట్రక్షన్ వర్కర్. చూడండి, మనకి కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉంటాయి, పనిచేస్తూ ఉందామే. షీ గోస్ ఫర్ వర్క్ అట్ 7 AM అండ్ రిటర్న్స్ హోమ్ అట్ 7 PM. చూడండి, 12 hours టైం తీసుకుంటుంది. అదే గవర్నమెంట్ అయితే ఓన్లీ 8 hours ఓన్లీ. She travels about 8 to 10 kilometers daily for work by bus, not by vehicle, not by any motorcycle. Construction works gets 1 hour lunch break between 1 PM to 2 PM. She gets work only for 10 to 12 days a month. అంటే ఒక మంత్లో ఎన్ని రోజులు చేస్తుందామే? 10 to 12 days ఓన్లీ. లంచ్ బ్రేక్ ఓన్లీ 1 hour. How much per day her work? 12 hours. Okay? In the remaining days, she has no work. She does not get any wages. She gets 150 rupees per day as wages. Mostly, she is paid the wage on the spot in the evening. అంటే ఎప్పుడైతే ఆమె వర్క్ చేస్తుందో ఆ రోజు ఈవినింగే ఆమెకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బై హ్యాండ్ ఓన్లీ, నాట్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్. ఓకే. When she works for 3 or 4 days at the same spot, she is paid after the work only. She gets more work from the February to June.
Understand? July to January is unseasonal work. Understand? So due to that rainy season. Rajashree is member of a self-employed or self-help group. Rajeshwari is a member of self-help group in her locality. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం SHG అంటాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ది గవర్నమెంట్ అంటే డ్వాక్రా మెంబర్ అని చెప్పొచ్చు. ఓకే, ది గవర్నమెంట్ పేస్ సమ్ కాంపెన్సేషన్ ఇఫ్ ఎనీ డెత్ or major injury while she is on work. There is no help from the government for treatment in accidents while working. She is also part of group that works under a mason. అంటే ఒక మేస్త్రి దగ్గర అయినా ఆమె వర్క్ చేస్తూ ఉంది. దే ఆర్ 6 to 10 వర్కర్స్ అండర్ ఈచ్ మ్యాసన్. మ్యాసన్ అంటే తెలుసు కదా, కన్స్ట్రక్షన్ వర్క్లో ఎవరైతే హెడ్గా ఉంటారో అతన్ని మ్యాసన్ అని చెప్పొచ్చు, అంటే మేస్త్రి మెయిన్ అని చెప్పొచ్చు. ఓకే, రైట్. What are the differences between organized and unorganized sector? Very, very important. Organized sector. What are the importance here? The difference there. Enterprises means here organization or a place of work or registered by the government. In it includes that rules and regulations. They follow rules and regulations. It offers jobs but expanding very slowly. It gives security of employment. People have issued work and employment is regular. Understand it is? And they follow rules and regulations. Working hours are fixed and other benefits paid, leaves, and PF means Provident Fund, ESA means Employment State Insurance, and pension and other benefits also there. Understand? PF means here it is every month cut some amount, percentage of amount as a PF, and after retirement they are getting some pension from the Provident Fund only. You already learnt in previous classes. 8% of workers are employed in organized sector. People who work in government or companies or big corporate organizations. Working conditions in a good environment, drinking water and safe working conditions, everything is there. Most of them are అర్బన్ ఏరియాస్. ఎవరైతే ఆర్గనైజ్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఎక్కడ ఉన్నారంటే అర్బన్ ఏరియాస్లో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. డ్యూరింగ్ 2004 and 2005 financial year, organized sector workers 8% contributed, means workers 8%. They contributed 50% of production. This is very, very important. Workers only 8%. They contributed 50% of production in GDP of goods and services. Decent and privileged jobs done by very small sectors of the population. Employee cannot be forced to leave the job without any reason. Already told you, they cannot remove easily. They have some rules and regulations. They cannot terminate easily. They constitute 8% of employment but contribute 50%
to the GDP only. We already discussed that. Okay. So now, unorganized sector. What is unorganized sector? Enterprises or a place of work are not controlled by the government. Example, small and scattered units. Already మనం చెప్పుకున్నాం. నరసింహ is a government officer. He is belong to that organized sector. Similarly, Rajeshwari, she has construction worker. She is belong to that unorganized sector. Best example. Large number of people who are employed on their own. Self-employed. Understand? There is no job security. People have regular work. An employed is not secure. They don't follow rules and regulations. Working hours are not fixed by the government. 93% of workers are employed in unorganized sector. Simply remember that organized sector means mainly from government. Unorganized sector, they are mainly from private. 92% of workers are employed in unorganized. Understand? It comprises mostly landless agriculture laborers, small and marginal farmers, and sharecroppers and artisans. మనం చూసుకుంటే ఇందులో అనార్గనైజ్ సెక్టర్ అనగానే మోస్ట్లీ అగ్రికల్చర్ సెక్టర్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఓకే, ఆర్గనైజ్ సెక్టర్ పీపుల్ ఓన్లీ 8% దేర్. People work in unsafe conditions. Most of them are rural areas, but some of them worked in urban areas like construction and trade transport workers there. Majority of the people in organized workers from SC, ST and BC. They faced social discrimination also, mainly women members. They needed both economic and social development. Workers do not enjoy any insurance or medical claim. The unorganized sector constitutes of 92% of employment but contributes only 50% to the GDP. Here, suggestions to improve labor conditions in unorganized sector. The government rules and regulations are to be followed, mainly in the private sector also. Jobs here are low paid, so the payment should be good and decided by the government and fixed by the government. Job is non-regular in organized sector, so it should be regular or regularized by the private sectors. Means here the government should take necessary steps to improve the conditions of the unorganized sector workers. Provision for overtime. Provision means here rules. Overtime, paid leave, holidays have to be provided. The above rules and regulations provisions have to be followed to improve the labor conditions. Another important question. Explain various programs launched by the government for production. Rural Works Program, National Rural Employment Program, Small Farmers Development Agencies, Marginal Farmers and Agricultural Labour Schemes,
and new schemes also there. Atmanirbhar Bharat, okay, and some other schemes are launched recently. Okay, what are intermediate goods? The intermediate goods are those goods which are used in production or producing final goods and services. Wheat flour is one example. Define employment. We already discussed that employment is a situation where the able bodies or able persons are willing to work and are engaged in some production activity to earn the income. Define unemployment. Unemployment is a situation where the able bodies, able persons are willing to work but are not able to get work. అంటే ఇక్కడ ఏమర్థమైంది మీకు? ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ సిచ్యువేషన్ వేర్ ది ఏబుల్ పర్సన్స్ ఆర్ విల్లింగ్ టు వర్క్, వాళ్ళు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు బట్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ వర్క్, అంటే వాళ్ళు వర్క్ దొరకటం లేదు వాళ్ళకి. సో దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ నోన్ యాజ్ unemployment. They are not engaged in any productive activity. They are called as unemployment or unemployed. Some organizations in the service sector. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. Name some organizations in the service sector. Indian Railways, Postal and Telegrams, Indian Airlines, All India Radio, BSNL, MTNL, and other important sectors there, medical and other services there. Some of the acts of organized sector: Factory Acts, Minimum Wages Act, Shops and Establishment Act, okay, Labor Acts and other important acts are there which are prescribed by the government. Thank you. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫైనల్లీ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.